నూనెతో ఎందుకోసం అభిషేకించాడు? రాజుగా ఉండటానికి, దేవుని యొక్క ప్రజలను పరిపాలించడానికి, వారి బాగోగులు చూడటానికి, వారి కష్ట సుఖాలు తెలుసుకోవడానికి, రాజ్య పరిపాలన చేయటానికి దేవుడు దావీదు గారిని సమూయేలును పంపించి అభిషేకం చేశాడు. హల్లెలూయా! ఆ అభిషేకము పొందిన తరువాత ఇశ్రాయేలు ప్రజల మీదకి గొలియాతు, 6 మూరల జాడు కలిగిన గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి ఉదయము సాయంత్రం వచ్చి ఇదిగో భయంకరంగా దూషించి ఎగతాళి చేసి హేళన చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ అభిషేకాన్ని పొందిన దావీదు, దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందిన దావీదు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన దావీదు, దేవుని అనాయింటింగ్ పవర్ పొందిన దావీదు ఏమన్నాడు? నాకెందుకులే అనుకున్నాడా? నాకు అవసరం లేదు అనుకున్నాడా? ఏమన్నాడు? చెప్పాలి మీ నోటితో గట్టిగా. దావీదు అభిషేకం పొందిన తరువాత, సమూయేలు దావీదును అభిషేకించిన తరువాత ఇదిగో ఆ గొలియాతు ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజలను, దేవుని సొత్తైన ప్రజలను, ఏర్పరచబడిన ప్రజలను, పరిశుద్ధ జనాంగాన్ని, ఒక సున్నత లేని వాడు, ఒక అన్యుడు వచ్చి దేవుని ప్రజలను దూషించి అపహసించి కొండ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని అభిషేకాన్ని పొందిన దావీదు గారు ఇదిగో రోషము కలిగిన వాడై, పౌరుషము కలిగిన వాడై, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడై రోషంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని ప్రజలను తిరస్కరించుటకు వాడు ఏ పాటి వాడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! ఈ రోషము, ఈ పౌరుషము ఎక్కడి నుండి వచ్చిందంటే, సమూయేలు వెళ్ళి దేవుని బిడ్డలారా దావీదును అభిషేకించినప్పుడు ఆ అభిషేకము అంతరంగములో నుండి మంట వచ్చింది. హల్లెలూయా!